ఓం నమో వెంకటేశాయ. తత్వావబోధన ప్రియా సత్వాతిశోధన ప్రియా గోవింద గోవింద. సకామ నిష్కామకృతేన కర్మణా శ్రుతిరితేన అన్యతమేన వర్త్మనా విరాగదార్ఢ్యేన జయేన చేతసః రవైస్వకీయైరవభాసి శుద్ధః అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని తన యొక్క శుద్ధ స్వరూపాన్ని చూపించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముఖోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయాక్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. యథేంద్రియైః పృథగ్ద్వారైరర్థో బహుగుణాశ్రయః ఏకో నానేయతే తద్వద్ భగవాన్ శాస్త్రవర్త్మభిః అనే శ్లోకంలో పరమాత్మ శాస్త్ర మార్గాలలో ఒకే పరమాత్మ యొక్క స్వరూపం రకరకాలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ శాస్త్ర మార్గాలలో ఏ మార్గాన్ని పట్టుకున్నా సరే ఆ మార్గం పరమాత్మ దగ్గరకు సాధకుణ్ణి చేరుస్తుంది అనేటువంటి తన అభిప్రాయాన్ని చక్కగా వెల్లడించాడు. దానికి ఉదాహరణను కూడా చెప్పాడు. ఒకే తినుబండారంలో గనక రకరకాల విశేషాలు ఉండే మాట అయితే ఒక్కొక్క విశేషం ఒక్కొక్క ఇంద్రియంతో తెలుస్తుంది. ఆ విశేషాలన్నీ ఆ తినుబండారానికి సంబంధించినవే అయి ఉంటాయి. ఏ ఇంద్రియంతో కావాలన్నా కనీసం ఆ తినుబండారం తాలూకు ఒక విశేషాన్నైనా కనిపెట్టుకోవచ్చు. అలాగే ఈ శాస్త్ర మార్గాలలో పరమాత్మ యొక్క ఏదైనా ఒక రూపాన్ని ఒక విశేషాన్ని కనిపెట్టుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కాబట్టి శాస్త్ర మార్గాలలో ఏ మార్గమైనా సరే ప్రశస్తమైనదే అని చెప్పాడు. దానికి సూచకంగానే పై శ్లోకంలో శాస్త్రాలు ఏ రకమైనటువంటి మార్గాలను నిర్దేశిస్తాయి,
ఆయా మార్గాలు పరమాత్మను ఎలా చేరువ చేస్తాయి అనే విషయాన్ని చెప్తున్నాడు. క్రియయా క్రతుభిర్దానై తపస్వాధ్యాయమర్శనై ఆత్మేంద్రియజయేనాపి సన్యాసేన చ కర్మణాం అనే శ్లోకంతోనూ పై శ్లోకంతోనూ ఆ పై శ్లోకంతోనూ ఆ పరమాత్మ శాస్త్రాలలో చెప్పినటువంటి క్రియయ పరోపకారం కోసం చేసేటువంటి క్రియల ద్వారా, పూర్తం అనే పేరుతో ఉండేటువంటి క్రియల ద్వారా చక్కగా తెలుసుకోవటానికి వీలుగా ఉంటాడు. క్రియలు చేయటం ద్వారా, ఆ పరోపకారార్థ క్రియలను చేయటం ద్వారా మనస్సును శుద్ధపరుచుకుని శుద్ధమైన మనస్సులో పరమాత్మను చూసుకోవచ్చు. క్రతుభి ఆ పరమాత్మ వేదాలలో చెప్పబడినటువంటి కర్మల ద్వారా, సత్కర్మల ద్వారా తెలుసుకోవటానికి వీలుగా ఉన్నాడు. ఆ క్రతువుల ద్వారా మనస్సును శుద్ధం చేసుకుని, అఫ్కోర్స్ నిష్కామ క్రతువుల ద్వారా మనస్సును శుద్ధం చేసుకుని తప్పకుండా పరమాత్మను తెలుసుకోవచ్చు. దానై పరమాత్మను దానాల ద్వారా అందుకోవచ్చు. దానాలు మనం ఎవరికైనా ఇష్టమైనప్పుడు ఇష్టమైన వారికి ఇచ్చేటువంటి ప్రీతి దానాలు. ఆ ప్రీతి దానాలు అవి మాత్రమే కాకుండా శాస్త్రంలో చెప్పబడినటువంటి, గీతలో పరమాత్మ చెప్పినటువంటి సాత్వికమైనటువంటి దానాలు, అందులోనూ దానం చేసే సమయంలో సంకల్పం చేసుకుని ఆ సంకల్పపూర్వకంగా దానం పుచ్చుకునే వ్యక్తిని గౌరవించి ఆ దానం పుచ్చుకునే వ్యక్తికి చేసుకునేటువంటి సాత్వికమైన దానాలు, విహితమైనటువంటి దానాలు, వీటన్నిటి ద్వారా వస్తువుల మీద మనకు ఉండేటువంటి మమతాబంధాన్ని తగ్గించుకుని తొలగించుకుని ఆ పరమాత్మను తెలుసుకోవచ్చు. తపః శారీరకంగానూ మానసికంగానూ వాచికంగానూ చేసేటువంటి తపస్సుల ద్వారా శరీరాన్ని, మనస్సుని, వాక్కుని అన్నిటినీ అదుపులో ఉంచుకుని ఇవి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా చేసుకుని ఆ పరమాత్మను తెలుసుకోవచ్చు. స్వాధ్యాయ నిరంతరం వేదాధ్యయనం చేయటం ద్వారా వేదాలను ఉపదేశం చేసిన వేద ప్రతిపాద్యమైనటువంటి ఆ తత్వాన్ని అందుకోవచ్చు. మర్శనై ఆ వేదార్థాన్ని నిరంతరం విచారణ చేయటం ద్వారా అసలు వేదార్థం ఏంటి, వేదం చెప్పదలుచుకున్న విషయం ఏంటి, వేదంలో చెప్పదలుచుకున్నటువంటి పరమాత్మ బోధించదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అనేటువంటి విచారణ ద్వారా, మీమాంస ద్వారా పరమాత్మను తెలుసుకునేందుకు చాలా గొప్ప దారి ఉంది. క్రియయా క్రతుభి దానై తపస్వాధ్యాయ మర్శనై అనే ఈ మార్గాల ద్వారా, శాస్త్ర మార్గాల ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. ఆత్మేంద్రియజయేనాపి ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటిని గెలవటం ద్వారా, వీటిని అదుపులో ఉంచుకోవటం ద్వారా పరమాత్మను తప్పకుండా తెలుసుకోవచ్చు. సన్యాసేన చ కర్మణాం, సన్యాసేన చ కర్మణాం, కర్మలు చేసేటప్పుడు వాటి యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడికి సమర్పణం చేయటం ద్వారా, ఫలితం మీద ఆసక్తి లేని కర్మలను చేయటం ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. సన్యాసేన చ కర్మణాం, ఆ కర్మల మీద ఉండేటువంటి కర్తృత్వ భావనను పూర్తిగా వదిలిపెట్టడం ద్వారా, నేను కర్తను అనే భావనను పక్కన పెట్టడం ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. సన్యాసేన చ కర్మణాం, చేయవలసినటువంటి వైదికమైన కర్మలను, లౌకికమైన కర్మలను కూడా విహితమైన రీతిలో, శాస్త్రంలో చెప్పబడినటువంటి రీతిలో చక్కగా వదిలిపెట్టుకుని సమయాన్ని కర్మల కోసం కేటాయించనవసరం లేకుండా ఉన్న ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని పరమాత్మ చింతనతోనే గడుపుతూ పరమాత్మను తెలుసుకోవచ్చు. ఇలా శాస్త్రంలో చెప్పినటువంటి ఈ సాధనల ద్వారా సాక్షాత్తుగానో పరంపరగానో పరమాత్మను తెలుసుకునేందుకు వీలు ఉంది అని పరమాత్మే స్వయంగా చెప్తున్నాడు. క్రియయా క్రతుభి దానై తపస్వాధ్యాయమర్శనై ఆత్మేంద్రియజయేనాపి సన్యాసేన చ కర్మణాం అనే ఈ శ్లోకంలో. ఇంతేకాదు, యోగేన వివిధాంగేన భక్తియోగేన చైవహి ధర్మేణోభయచిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్ అనే పై శ్లోకంలో మరిన్ని సాధనాలను పరమాత్మే లెక్కిస్తున్నాడు. యోగేన వివిధాంగేన, యోగం చిత్తవృత్తి నిరోధం ద్వారా
మనసులో రేగే ఆలోచనలను కట్టడి చేయడం ద్వారా, అసలు మనసే పని చేయకుండా చేయటం ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. మనసును ఆ స్థితికి తెచ్చుకోవటానికి వీలుగా యోగాంగాలుగా ఉండేటువంటి, యోగాంగాలు అని పిలువబడేటువంటి సాధనాలను, ఆయా యోగ శాస్త్ర ప్రసిద్ధమైనటువంటి అంగాలను అనుష్ఠించుకోవచ్చు. ఈ యోగాంగాల ద్వారా యోగాన్ని సాధించి మనస్సు కదలని పరిస్థితిని తెచ్చుకుని కదలని మనస్సులో పరమాత్మను తెలుసుకోవచ్చు. భక్తి యోగేన చైవహి, ఇది కాకపోతే పరమాత్మ మీదే అవ్యాజమైనటువంటి భక్తిని, అవ్యాజమైనటువంటి ప్రేమని, నిర్గుణ భక్తిని సాధించి ఆ ప్రీతి ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. యోగేన వివిధాంగేన భక్తి యోగేన చైవహి ధర్మేణ ఉభయ చిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్. రెండు రకాలుగా ఉండేటువంటి ధర్మంతో కూడా ఆ పరమాత్మను తెలుసుకోవచ్చు. రెండు రకాలుగా సకామంగా నిష్కామంగా ఉండేటువంటి ధర్మం ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. సకామంగా ఉండేటువంటి ధర్మం ద్వారా అసలు మనస్సును ధర్మం వైపుకు, వేదార్థం వైపుకు నడిపించుకుని క్రమక్రమంగా మనసులో ఉండేటువంటి కామలన్నిటినీ పక్కన పెట్టేసుకుని నిష్కామమైన ధర్మాచరణను సాధించుకుని ఆ నిష్కామ స్థితి ద్వారా పైకి ఎదిగి పరమాత్మను తెలుసుకోవచ్చు. ధర్మేణ ఉభయ చిహ్నేన, ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం అనే రెండు పేర్లతో ఉండేటువంటి ధర్మం ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చు. యహ ప్రవృత్తి నివృత్తిమాన్. ప్రవృత్తి ధర్మంతో శరీరాన్ని, మనస్సుని, అలాగే ఇంద్రియాలను కదిలించేటువంటి, ఇంద్రియాల యొక్క, శరీరం యొక్క లేదా శరీర అవయవాల యొక్క కదలికల ద్వారా ఏర్పడేటువంటి ప్రవృత్తి ధర్మం, ఆ ప్రవృత్తి ధర్మం ద్వారా అందుకోవలసినటువంటి ఫలితం మీద ఆసక్తి లేకుండా గనక సాధించుకోగలిగినట్లయితే అది పరమాత్మను చేస్తుంది. కేవలం పరమాత్మనే తెలుసుకునేందుకు చేసేటువంటి ప్రయత్నం నివృత్తి ధర్మం. ఆ నివృత్తి ధర్మం పరమాత్మను తప్పకుండా తెలియజేస్తుంది అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు. యోగేన వివిధాంగేన భక్తియోగేన చైవహి ధర్మేణ ఉభయ చిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్ అని. ఇవే కాదు, ఆత్మతత్వావబోధేన వైరాగ్యేణ దృఢేన చ ఈయతే భగవాన్ ఏభిః సగుణో నిర్గుణ స్వదృక్ అని పరమాత్మ చెప్తున్నాడు. ఆత్మతత్వావబోధేన, ఆత్మ యొక్క తత్వం, ఈ తత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం, ఆ ప్రయత్నం సఫలం కావటం అనేటువంటి విధానాల ద్వారా అసలు ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, ఆత్మ యొక్క తత్వం అంటే ఏంటి, తత్వం కాకుండా ఆత్మస్వరూపం ఇప్పుడు మనకు తెలిసే పద్ధతి ఏంటి, దీన్ని ఇలా కాకుండా మరొక రకంగా ఎలా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనలను చేయటం ద్వారా, దానికి కావలసినటువంటి ప్రమాణాన్వేషణ ద్వారా వచ్చేటువంటి ఆత్మతత్వ అవబోధం అనే దీని ద్వారా పరమాత్మ తప్పకుండా తెలుస్తాడు. ఆత్మతత్వావబోధేన, వీటన్నిటికీ మించి వైరాగ్యేణ దృఢేన చ, దృఢమైనటువంటి వైరాగ్యమే గనక ఉన్నట్లయితే, వైరాగ్యం స్థిరంగా బలంగా గనక మనసులో నిలిచిపోయినట్లయితే, సహజంగా మనసుకు అలవాటైనటువంటి విషయాల మీద ఉండే ఆసక్తి తగ్గి పూర్తిగా విషయాల మీద వైరస్యం అనేది గనక ఏర్పడినట్లయితే ఆ మనసులోనే ఉండేటువంటి పరమాత్మ తప్పకుండా కనబడతాడు అని పరమాత్మ అంటున్నాడు. ఆత్మతత్వావబోధేన వైరాగ్యేణ దృఢేన చ ఈయతే భగవాన్ ఏభిః సగుణః. ఇందులో కొన్ని సాధనాలు పరమాత్మను చేరువ చేస్తాయి, కొన్ని సాధనాలు పరమాత్మను సగుణంగా చూపిస్తాయి, ఇంకొన్ని సాధనాలు నిర్గుణమైనటువంటి పరమాత్మ తత్వాన్ని కనబడేలా చేస్తాయి అని చెప్తున్నాడు. ఈయతే భగవాన్ ఏభిః, భగవాన్ పూజ్యుడైనటువంటి ఆ పరమాత్మ ఇందులో కొన్ని సాధనాల ద్వారా దగ్గరవుతాడు, మరికొన్ని సాధనాల ద్వారా ఈయతే చక్కగా కనిపిస్తాడు,
ఎలా కనిపిస్తాడు? సగుణగా కనిపిస్తాడు. సగుణగా కనిపించేటువంటి ఆ పరమాత్మ క్రమక్రమంగా సాధనాల యొక్క స్టాండర్డ్ పెరిగిపోతూ ఉండగా నిర్గుణంగా కూడా కనిపిస్తాడు. స్వదృక్ స్వప్రకాశ స్వరూపంలో, తన యొక్క జ్ఞానమాత్ర స్వరూపంలో ఆ పరమాత్మ ప్రత్యక్షమవుతాడు అని పరమాత్మే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఆత్మతత్వావబోధేన వైరాగ్యేణ దృఢేన చ ఈయతే భగవాన్ ఏభి సగుణో నిర్గుణ స్వదృక్ అని. ఈ 3 శ్లోకాలలోనూ శాస్త్రాలలో చెప్పినటువంటి కొన్ని సాధనాలని, కొన్ని మార్గాలను పరమాత్మ లెక్కపెట్టి చూపించాడు. ఇలా చూపించడం ద్వారా శాస్త్రాలలో చెప్పినటువంటి, వైదికమైన శాస్త్రాలలో చెప్పినటువంటి ఏ మార్గమైనా పరమాత్మను చేరువైనా చేస్తుంది, పరమాత్మ యొక్క సగుణ రూపాన్నైనా కనిపించేలా చేస్తుంది, పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపాన్ని కనిపించేలా కూడా చేయవచ్చు అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వెల్లడించి శాస్త్ర మార్గం అనేది ఎప్పటికీ వ్యర్థం కాదు అనే సందేశాన్ని మనకు అందించాడు. ఇలా అందించి ఉపసంహారం వైపు, తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నీ పూర్తయినాయి అని అనుకుని ఉపసంహారం వైపు మళ్ళుతున్నాడు. మా ప్రావోచం భక్తియోగస్య స్వరూపంతే చతుర్విధం కాలస్య చావ్యక్తగతే యోంతర్ధావతి జంతుషు అని. నువ్వు అడిగావు భక్తి యోగం ఏంటి అని అడిగావు, అలాగే కాలస్వరూపం ఏమిటి అని అడిగావు, సంసారం అనేది ఎలా ఉంటుంది అని అడిగావు. ఇవి నేను చెప్పాను, ప్రావోచం చెప్పాను, భక్తి యోగం గురించి విస్తృతంగా చెప్పాను. భక్తి యోగస్య స్వరూపం తే చతుర్విధం, దాన్ని 4గా విభజించి మరీ చెప్పాను. తామస భక్తి, రాజస భక్తి, సాత్విక భక్తి అని 3 భక్తులను చెప్పి, ఇది సగుణ భక్తి, ఈ సగుణాలతో సంబంధం లేనటువంటి, ఈ గుణాలతో సంబంధం లేనటువంటి నిర్గుణ భక్తి 4వది అని 4 విధాల భక్తులను గురించి నేను చెప్పాను. కాలం గురించి అడిగితే కాలస్య చ అవ్యక్తగతే, ఎవరికీ తెలియకుండా గడిచిపోయేటువంటి కాలాన్ని గురించి కూడా నేను చెప్పాను. ఆ కాలాన్ని గురించి చెప్పేటప్పుడు యోంతర్ధావతి జంతుషు అని కూడా చెప్పాను. ఆ కాలం జంతుషు ప్రాణులలో అంతః లోపల కలిసిపోతుంది, కలిసిపోయి ధావతి పరుగులు పెడుతుంది. యోంతర్ధావతి జంతుషు ప్రాణులలో కలిసిపోయి, లేదా మనుషుల్లోనైనా సరే కలిసిపోయి అది పరుగులు పెడుతూ ఉంటే మనుషులు కూడా పరుగులు పెడుతూ ఉండవలసి వస్తుంది. మనుషుల యొక్క ఆయుష్ని, మనుషుల యొక్క కాలాన్ని, వీటిని క్రమక్రమంగా హరించేసేస్తూ ఉంటుంది అని కాల లక్షణాన్ని గురించి నేను నీకు చెప్పాను. ప్రావోచం భక్తి యోగస్య స్వరూపంతే చతుర్విధం కాలస్య చ అవ్యక్తగతే యోంతర్ధావతి జంతుషు అని చెప్పాను అని పరమాత్మ అంటున్నాడు. ఇది కాక నువ్వు అడిగినటువంటి జీవస్య సంసృతిర్బహ్వీ అవిద్యా కర్మ నిర్మితా యాస్వంగ ప్రవిశన్నాత్మ నవేద గతిమాత్మనః అని చెప్పాను అంటున్నాడు. జీవుడి తాలూకు జీవస్య సంసృతిర్బహ్వీ, సంసారాలు ఒక జన్మ నుంచి మరొక జన్మకు వెళ్ళటం అనే దాన్ని గురించి రకరకాల కోణాలలో చెప్పాను. సంస్కృతి బహ్వీ, తప్పు చేసినవాడు ఎలా వెళ్ళాడు, ఒప్పు చేసినవాడు ఎలా వెళ్ళాడు, ఒప్పుల్లో కూడా పై స్థాయి ఒప్పులు చేసినవాడు ఎలా వెళ్ళాడు, ధర్మ మార్గంలో ఉన్నవాడు ఎలా వెళ్ళాడు, ధర్మ మార్గంలో సకామంగా ఉండేవాడు ఎలా వెళ్ళాడు, నిష్కామంగా ఉపాసన చేసుకున్నవాడు ఎంత దాకా వెళ్ళాడు, ఎవరెవరు తిరిగి వచ్చారు, ఎవరు తిరిగి రాకుండా అక్కడే ఉన్నారు, ఇవన్నీ చెప్పాను. జీవస్య సంసృతిర్బహ్వీ, సంసారంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అవన్నీ కూడా అవిద్యా కర్మ నిర్మితా అని కూడా చెప్పాను. అవిద్య, తమకు ఉండేటువంటి అవిద్య, అజ్ఞానం, లేదా ఈ శరీరమే నేనే అనే భ్రమ రూపంలో కనిపించేటువంటి అజ్ఞానం, ఆ భ్రమల రూపంలో మొలకలెత్తేటువంటి అజ్ఞానం, ఆ అజ్ఞానం ద్వారా చేసేటువంటి కర్మలు, ఈ భ్రమల ద్వారా వచ్చేటువంటి శరీరం నేను అని అనుకుంటే వచ్చేటువంటి భ్రమలు, ఈ భ్రమల ద్వారా వచ్చేటువంటి కర్మలు, ఆ కర్మల ద్వారా అందేటువంటి సంసారంలో ఉండే రకరకాల జన్మలు,
వీటన్నిటి గురించి చెప్పాను. జీవస్య సంసృతిర్బహ్వీః అవిద్యా కర్మ నిర్మితాః యా స్వంగ ప్రవిశన్నాత్మ. ఈ సంసారంలో ఈ జన్మలలో ప్రతి జన్మలోనూ ప్రతి దశలోనూ జీవుడికి శరీరాలు తప్పనిసరి. ఆ సంసారాల్లో భాగమైనటువంటి ఆ శరీరాలలో ప్రవేశించినటువంటి జీవుడు యాసు అంగ ప్రవిశన్ ఆత్మ నవేద గతిమాత్మనః. తన యొక్క స్వస్వరూపాన్ని, తన తత్వాన్ని, తన యొక్క వాస్తవతత్వమైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అని కూడా చెప్పాను. జీవుడి తాలూకు ఈ సంసార గతులలో, జీవుడి తాలూకు ఈ ఒక దేహం నుంచి మరొక దేహానికి ఎగిరేటువంటి ప్రక్రియలలో, ఒక దేహంలో అనుభవించడం మాని మరొక దేహంలో అనుభవించడం అనేటువంటి మార్పులను అందుకునేటువంటి ఈ దశలలో అతనికి స్వస్వరూపం అనేది తెలియకుండా ఉంటుంది అనే విషయం కూడా చెప్పాను. స్వస్వరూపాన్ని తెలుసుకునేందుకు ఈ సంసారం ఉపయోగపడదు అని కూడా చెప్పాను అని పరమాత్మ అంటున్నాడు. జీవస్య సంసృతిర్బహ్వీః అవిద్యా కర్మ నిర్మితాః యా స్వంగ ప్రవిశన్నాత్మ నవేద గతిమాత్మనః అనే ఈ శ్లోకంలో. ఇలా 2 శ్లోకాలలో తాను చెప్పిన విషయాలను ఒకసారి సమప్ చేసి, నువ్వు అడిగింది నేను చెప్పాను అనే విషయాన్ని చెప్పి ఇంకా ఉపసంహార దృష్టితో పరమాత్మ పై శ్లోకాలను పలుకుతున్నాడు. అమ్మా, నీకు నేను చెప్పింది చాలా విలువైన విషయం. నీకు నేను అందించిన ఉపదేశం చాలా చాలా విలువైంది. ఈ విలువైన ఉపదేశాన్ని నువ్వు కావాలంటే ఎవరికైనా మరొకరికి అందించుకోవచ్చు. కాకపోతే నైతత్ ఖలాయ ఉపదేశేత్ నా వినీతాయ కర్హిచిత్ న స్తబ్ధాయ న భిన్నాయ నైవ ధర్మధ్వజాయ చ అనే జాగ్రత్తలు తీసుకోవలసింది. నేను చేసిన ఈ ఉపదేశాన్ని ఎవరికైనా అందించేటప్పుడు ఆ ఉపదేశం వినేవాడు, అందుకునేవాడు కలహ దుర్జనుడు కాకుండా ఉన్నాడా లేదా అని ఒకసారి చూసుకో. దుర్జనుడు అంటే వేరే ఏం లేదు, స్టాంప్ ఏం కాదు. మనసులో ఏదో పెట్టుకుని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తూ ఉంటాడు కదా. ఎంత చెప్పినా సరే తృప్తి పడకుండా ఎలాగైనా సరే దీది కాదు అని అనిపించాలి, నువ్వు చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయాలి అని కూర్చుంటాడు కదా, వాడే ఈ కలుడు. అలాంటి కలుడు జోలికి మాత్రం నువ్వు పోవద్దు. ఈ ఉపదేశాన్ని వాడికి అందించి దీని విలువని తగ్గించొద్దు అని పరమాత్మ చెప్తున్నాడు. నైతత్ ఖలాయ ఉపదిశేత్. కలుడే కాదు, నా అవినీతాయ, వినయం లేనివాడికి పొరపాటును కూడా ఉపదేశం చేయొద్దు. వినయంగా ఉండేవాడికి, చెప్పే గురువు మీద, ఆ వినేటువంటి శాస్త్రవాక్యాల మీద వినయం ఉన్నవాడికి ఉపదేశం చెయ్యి. అది లేకపోతే ఉపదేశం చేయొద్దు. ఎందుకంటే ఉపదేశం చేసినా అతనికి పనికిరాదు. నా అవినీతాయ కర్హిచిత్, ఎప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ మాత్రం పొరపాటును కూడా ఉపదేశం అందించొద్దు అని అంటున్నాడు. వీళ్ళిద్దరితో పాటు న స్తబ్ధాయ, అహంకారంగా అసలు వంచకుండా వంగకుండా, శరీరాన్ని వంచకుండా మనసులో వంగకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి అహంకారులకు కూడా ఉపదేశం చేయొద్దు. ఆ అహంకారం ఉన్న వాళ్ళకి ఉపదేశం పెద్దగా పనికిరాదు అని కూడా చెప్తున్నాడు. న స్తబ్ధాయ న భిన్నాయ, రకరకాల భిన్నమైనటువంటి వాదనలను విని, రకరకాల వాక్యాలను ముక్కలు ముక్కల కింద విని, రకరకాల మతాలని, రకరకాల అభిప్రాయాలని తలా ముక్క చేర్చుకుని ఆల్రెడీ మనసులో కిచిరి వండుకుని ఒకడు ఉంటాడు. అలాంటి వాడికి ఉపదేశం చేయొద్దు. నా భిన్నాయ, ఆల్రెడీ వాడు రకరకాల ముక్కల వైపు వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు చెప్పిన ఉపదేశం వాడికి ఇంకొక ముక్కగా ఉపయోగపడుతుందే తప్ప సరిగ్గా వెళ్ళదు. ఆ కిచిరికి ఏ పచ్చడి కింద ఉపయోగపడుతుంది తప్ప ఇంకో రకంగా వాడికి ఉపయోగం ఉండదు. కాబట్టి నా భిన్నాయ, అన్నీ వినాలి అనేటువంటి ఆశ ఉన్నవాడికి, అన్నీ మంచివే, అన్నీ బాగానే ఉంటాయి, మంచి చెడు అని రెండు లేవు అని అనుకునేవాడికి వద్దు. నా భిన్నాయ నైవ ధర్మధ్వజాయ చ,
ధర్మాన్ని వ్యాపారంగా మార్చుకునేవాడు ఉంటే, ధర్మాన్ని జెండా కట్టుకుని నేను ధార్మికుడిని అని డాంబికంగా వ్యవహరించేవాడు ఉంటే, వాడి ధర్మం అనేది వాడి మనస్సుని శుద్ధి చేయటానికి ఉపయోగపడదు. అలా మనస్సులో శుద్ధి లేని వాడికి ఈ ఉపదేశం ఎందుకు పనికిరాదు. కాబట్టి నైవ ధర్మధ్వజాయచ, అలాంటి వాడికి కూడా ఉపదేశం చేసి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు అని పరమాత్మ చెప్తున్నాడు. నైతత్ ఖలాయోపదిశేత్ న అవినీతాయ కర్హిచిత్ న స్తబ్ధాయ న భిన్నాయ నైవ ధర్మధ్వజాయచ అనే శ్లోకంలో. వీళ్ళందరికీ ఉపదేశం చేస్తే ఉపయోగం లేదు, పైగా దురుపయోగాలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది, కాబట్టి చేయకూడదు. వీళ్ళతో పాటుగా న లోలుపాయ ఉపదిశేత్ న గృహారూఢ చేతసే నా భక్తాయ చ మే జాతు న మద్భక్తద్విషామపి, వీళ్ళకు కూడా ఉపదేశం చేయకూడదు అని పరమాత్మ అంటున్నాడు. న లోలుపాయ ఉపదిశేత్, విషయ లాలసత ఎక్కువ ఉన్నవాడు ఉంటాడు కదా, వాడికి ఉపదేశం చేయొద్దు, ఎక్కదు. నా లోలుపాయ ఉపదిశేత్ న గృహారూఢ చేతసే, ఎప్పుడు నేను, నా ఇల్లు, నా పరివారం, నా సంబంధం, నా ఉద్యోగాలు, నా వ్యాపారాలు, నా ప్రమోషన్స్, వీటి గురించే మాట్లాడుతూ ఉంటాడు కదా. అలాంటి గృహారూఢ చేతసే, తన చేతస్సు, తన మనస్సు, దాని శక్తి మొత్తం ఇలాంటి వ్యవహారాల మీదకే మళ్ళీపోయిన వాడికి కూడా ఇవేమీ ఉపదేశం చేయక్కర్లేదు. ఉపదేశం చేసినా వాళ్ళకేమీ ఎక్కవు. నువ్వు చేసిన ఉపదేశం వింటే నాకేమైనా పుణ్యం వస్తుందా, దానివల్ల నాకేమైనా ప్రమోషన్ వస్తుందా అనే అడుగుతాడు. అలాంటి వాడికి ఉపదేశం చేసి వేస్ట్ చేసుకోవద్దు అని అంటున్నాడు. నా భక్తాయ, మనసులో భక్తి లేని వాడికి ఉపదేశం చేయొద్దు. అందులోనూ నా భక్తాయ చ మే జాతు, నా మీద, పరమాత్మ మీద భక్తి లేని వాడికి పొరపాటును కూడా ఉపదేశం చేయొద్దు. నా భక్తాయ చ మే జాతు. దీంతో పాటు నమే భక్తద్విషామపి, నన్ను, నా భక్తులను ద్వేషించే వాళ్ళు ఉంటే గనక ఆ ద్వేషించే వాళ్ళకు కూడా చెప్పద్దు. నన్ను ద్వేషించడం మాత్రమే కాదు, ఒకవేళ నన్ను ద్వేషించినా పర్వాలేదేమో, కానీ నా భక్తుల్ని ద్వేషించే వాళ్ళకి ఇది పనికిరాదు, ఉపయోగించదు. ఉపయోగించని పని చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు అని పరమాత్మ న లోలుపాయ ఉపదిశేత్ న గృహారూఢ చేతసే నా భక్తాయ చ మే జాతు న మద్భక్తద్విషామపి అని ఈ 9 రకాల వాళ్ళకి ఉపదేశం చేయవద్దు అని అంటున్నాడు. ఉపదేశాన్ని అందుకోలేని స్థితిలో ఉన్నవారికి ఉపదేశం చేయవద్దు అని ఒకే మాటలో చెప్పవలసిన విషయాన్ని ఈ 9 మాటల్లో పరమాత్మ చెప్పాడు. ఉపదేశాన్ని అందుకోలేని స్థితిలో ఎవరెవరు ఉంటారు అని ప్రత్యేకించి తెలియచెప్పటానికి. మరైతే ఎవరికి చెప్పాలి అంటే శ్రద్ధధానాయ భక్తాయ వినీతాయ అనసూయవే భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ, వీళ్ళకి చెప్పు అని అంటున్నాడు. శ్రద్ధధానాయ, గురువాక్యాల మీద, వేదాంత వాక్యాల మీద, శాస్త్రవాక్యాల మీద విశ్వాసం ఉన్నవాడికి చక్కగా చెప్పుకో. ఆ విశ్వాసం ద్వారా అతను అందుకోగలడు, తత్వాన్ని అందుకోగలడు. విశ్వాసం మాత్రమే కాకుండా భక్తాయ, భక్తే గనక ఉన్నట్లయితే, ప్రీతి పరమాత్మ మీద గనక ఉన్నట్లయితే చక్కగా చెప్పేసుకో. ఆ ప్రీతి పరమాత్మను అర్థమయ్యేటట్లు చేస్తుంది. దీనికి కూడా వినీతాయ, వినయం అనేది చేరిందా? వినయం చెప్పే మాటల మీద, ఆ మాటలు చెప్పేటువంటి గురువు మీద వినయం అనేది జోడైందా? ఆ వినయం ఉన్నవాడికి హాయిగా చెప్పేసుకోవచ్చు. చెప్పటము సులువే, అతనికి అర్థము సులువే. దానితో పాటుగా అతనికి మనస్సులో అనసూయవే, అసూయ మొదలైనటువంటి ద్వేషాలు లేకుండా ఉన్నాయా? మనస్సు పరిశుద్ధంగా ఉందా? భేషుగ్గా చెప్పుకోవచ్చు. మనస్సే పరిశుద్ధంగా ఉంటే పరమాత్మను గురించి ఏం చెప్పినా, మంచి ఏం చెప్పినా చక్కగా ఎక్కుతుంది. కాబట్టి ఇలాంటి వాడికి చెప్పుకో. ఒకవేళ ఆ మనసులో కేవలం అసూయలు లేకపోవటం మాత్రమే కాకుండా భూతేషు కృతమైత్రాయ, మనసులో ప్రాణులన్నిటి మీద మైత్రి అనేది ఉందా? అందరి మీద సమదృష్టి ఇలాంటివి ఉన్నాయా? హాయిగా చెప్పుకోవచ్చు. అతని మనస్సు మంచి మనస్సు కూడా.
మంచి మనసుకు తొందరగా మంచి ఎక్కుతుంది. చెడు లోకిపోవటమే కాదు, చెడు లేకపోవటమే కాదు, మంచి ఉండటం అనేది కూడా గుణం అవుతుంది. ఆ గుణం ద్వారా తొందరగా అతను పరమాత్మను అందుకోగలడు. దీనికి తోడు శుశ్రూష అభిరతాయచ, మనసులో గురు శుశ్రూష చేసుకోవాలి అనే ఆశ ఉందా? అలాంటి ఆశ ఉన్నవాడికి హాయిగా చెప్పుకోవచ్చు, చాలా సుఖంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరంతరం ఆ గురువాక్యం మీద ఆసక్తితో గురువు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడికి చాలా చక్కగా చెప్పుకోవచ్చు అని పరమాత్మ అంటున్నాడు. శ్రద్ధధానాయ భక్తాయ వినీతాయ అనసూయవే భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ అనే ఈ శ్లోకంలో. ఇవే కాకుండా బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియ అని కూడా పరమాత్మ చెప్తున్నాడు. బహిర్జాత విరాగాయ, ఆత్మతత్వం మీద తప్ప మిగతా అన్నిటి మీద వైరాగ్యం కలిగిన వాడికా దండం పెట్టి చెప్పు. అలాంటి వాడు దొరకటమే కష్టం. ఆత్మతత్వం కాక మిగతావన్నీ బయటవే, ఉన్నది ఒకే ఒక ఆత్మతత్వం, అదే లోపలిది, అదే మనది, అదే కావాల్సింది అని అనుకునేవాడికి, దానికి తగ్గట్లుగా మనస్సును సిద్ధం చేసుకున్నవాడికి చెప్పాలి. బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ, మనసులో ఏ రకమైనటువంటి ఒడిదొడుకులు లేనివాడు, మనసులో ఏ రకమైనటువంటి ఇచ్ఛాద్వేషాలు కానీ, లేకపోతే మరొక హెచ్చు తగ్గులు కానీ, లేకపోతే ప్రియాప్రియాలు కానీ ఇవేమీ లేకుండా మనస్సు శాంతంగా నడిచేవాడు ఉంటాడు కదా, అలాంటి మనస్సు ఉన్నవాడికి చప్పగా చెప్పేసుకోవచ్చు. శాంతచిత్తాయ దీయతాం. ఇలాంటి వాళ్ళకి ఇచ్చినట్లయితే వైరాగ్యము శాంతచిత్తము అనేది గనక ఉన్నవాళ్ళకి ఇచ్చినట్లయితే తప్పకుండా ఆ విద్య శోభిస్తుంది. వాళ్ళకి అర్థమవుతుంది, ఉపదేశానికి ఫలితం ఉంటుంది. నిర్మత్సరాయ శుచయే, మాత్సర్యం లేనివాడికి ఇవ్వాలి, మాత్సర్యాల్లాంటి దోషాలు లేనివాడికి ఇవ్వాలి. శుచయే, శుచిగా ఉండేటువంటి వాడికి, శరీరాన్ని మనస్సుని రెండిటినీ శుభ్రంగా ఉంచుకునేటువంటి వాడికి ఇవ్వచ్చు. ఇవన్నీ కాదమ్మా, యస్యాహం ప్రేయసాం ప్రియ, నేను అంటే పరమాత్మను అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైతే అలాంటి వ్యక్తికి ఇచ్చేసేయచ్చు. అలాంటి వాడికి ఈ ఉపదేశాన్ని వెంటనే అందించవచ్చు. యస్యాహం ప్రేయసాం ప్రియ తదేతత్ ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయోన్యస్మాత్ సర్వస్మాత్ అనే వాక్యం తాలూకు స్వారస్యాన్ని అర్థం చేసుకుని, ఆత్మస్వరూపమే అన్నిటికంటే ప్రియమైంది, ఆ ఆత్మస్వరూపం కోసం మిగతావన్నీ ప్రియమైనవి, ఆత్మస్వరూపం అన్నిటికంటే ప్రధానమైనది, ముఖ్యమైనది, దాన్నే తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకోవటమే అసలు చేయవలసిన పని అనే అభిప్రాయంలో ఉన్నవాడా యస్యాహం ప్రేయసాం ప్రియ, అన్నిటికంటే ఎక్కువ నేనే ప్రియంగా ఉన్నానా, వెంటనే వాడికి చెప్పేయచ్చు, వాడికి వెంటనే ఎక్కేస్తుంది కూడా అని పరమాత్మ అంటున్నాడు. బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియ అనే ఈ శ్లోకంలో. ఇన్ని రకాలుగా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. వీటికి వ్యతిరేకంగా మరొక రకంగా ఉన్న వాళ్ళకి ఈ ఉపదేశాన్ని అందించకూడదు అని వెరసి ఈ రెండు భాగాలలోనూ పరమాత్మ తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. అయితే మొదటి భాగంలో ఫలానా వాళ్ళకి ఉపదేశం చేయొద్దు అన్న భాగంలో మేము ఫలానా కోవకు చెందుతాము అని చెప్పుకోము. ఒకవేళ అందులో ఏమైనా ఉన్నా సరే దాన్ని మూసేస్తాము. ఫలానా వాడికి ఉపదేశం చేయండి అని చెప్పిన గుణాలలో ఏ గుణము పూర్తిగా సరిగ్గా ఉన్నట్టు లేదు, కనీసం ఒక్కటి కూడా ఉన్నట్టు లేదు. కనుక ఇలాంటి ఉపదేశానికి మనం అర్హులమా కామా అని వినేవాళ్ళ మనసుల్లో సందేహం కలిగి తీరుతుంది అని పరమాత్మకు కూడా తెలుసు. తెలిసే ఈ రెండు మాటలను చెప్పాడు. ఉపదేశం వినటం సరే, ఉపదేశాన్ని చెవుల్లోకి పోసుకోవటం సరే, ఉపదేశాన్ని చెవుల ద్వారా లోపలికి తీసుకోవటం సరే,
ఆ ఉపదేశం మనస్సు దాకా చేరాలి అంటే మాత్రం మొదటి భాగంలో చెప్పినటువంటి దుర్గుణాలు లేకుండా చూసుకోవాలి, రెండో భాగంలో చెప్పినటువంటి యోగ్యతా గుణాలు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇవి పెరిగేట్లుగా ప్రయత్నం చేసిన కొద్దీ ఈ ఉపదేశం లోపలికి క్రమంగా చొచ్చుకుపోతుంది అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పటానికే ఈ రెండు భాగాల విశేషాలను పరమాత్మ విడివిడిగా వర్ణించాడు. నిషిద్ధ గుణాలను దూరంగా పెట్టటం, మంచి గుణాలను అలవాటు చేసుకోవటం అనే ప్రక్రియ ద్వారా ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకునేందుకు అందరూ అర్హతను సాధించవచ్చు అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు. ఆ అభిప్రాయాన్ని సరిగ్గా మనకు కూడా అర్థమయ్యేట్లు చెప్పటానికే పై శ్లోకాన్ని పరమాత్మ వాడుతున్నాడు. య ఇదం శృణుయాదంబ శ్రద్ధయా పురుష సకృత్ యోవాభిధత్తే మచ్చిత్తః సహ్యేతి పదవీం చ మే అనే ఈ అధ్యాయపు చివరి శ్లోకంలో. అంబా, ఓ అమ్మా, నేను నీకు చెప్తున్నాను, ఇది నీతో ఆగిపోదు, ఎలాగూ ఇది లీక్ అయిపోతుంది. ఆ లీక్ అయిన తరువాత య ఇదం శృణుయాత్, నేను చేసిన ఏ ఉపదేశాన్ని ఎవరైతే వింటారో, అందులోనూ శ్రద్ధతో వింటారో, పురుష ఎవరైనా సరే, సకృత్ ఒక్కసారి విన్నా సరే, య ఇదం శృణుయాదంబ శ్రద్ధయా పురుష సకృత్ యోవా అభిధత్తే, ఎవరైనా సరే దీన్ని చెప్పే మాట అయితే, అందులోనూ శ్రద్ధయా సకృత్, శ్రద్ధగా ఒక్కసారి చెప్పినా సరే, మచ్చిత్తః నా మీద బుద్ధిని ఉంచుకుని, నా మీద దృష్టిని కాసేపైనా ఉంచుకుని, ఇది విన్నా, చెప్పుకున్నా, లేదా పారాయణ చేసుకున్నా, ఏం చేసినా సరే, సహ్యేతి పదవీం చ మే, ఆ వ్యక్తి, చెప్పిన వ్యక్తి లేదా విన్న వ్యక్తి లేదా నోటితో చదివిన వ్యక్తి ఎవరైనా సరే నన్ను చేరుకోగలుగుతారు. పదవీం, నా యొక్క పదవిని, నా యొక్క స్థానాన్ని అందుకోగలుగుతారు. ఏతి, తప్పనిసరిగా అందుకోగలుగుతారు అని పరమాత్మ చెప్తున్నాడు. అందుకోగలుగుతారు. అందుకోవటంలో మొదటి మెట్టుగా వినటాన్నో చెప్పటాన్నో ఉంచుకోగలుగుతారు. కానీ ఈ గుణాలను గనక అలవరుచుకుంటే, దుర్గుణాలన్నిటినీ తోసేస్తే ఉపదేశాన్ని మనసులోకి ఎక్కించుకోగలుగుతారు, నన్ను ఖచ్చితంగా చేరగలుగుతారు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా పరమాత్మ వ్యక్తపరుస్తున్నాడు. య ఇదం శృణుయాదంబ శ్రద్ధయా పురుష సకృత్ యోవాభిధత్తే మచ్చిత్తః సహ్యేతి పదవీం చ మే అని. ఇలా ఈ శ్లోకంలో తాను చేసిన ఉపదేశాన్ని విన్నవారికి తన యొక్క స్వరూప జ్ఞానం తప్పనిసరి అని చెప్పి 43 శ్లోకాలు ఉండేటువంటి ఈ 32వ అధ్యాయాన్ని, 3వ స్కంధంలోని 32వ అధ్యాయాన్ని, కాపిలేయోపాఖ్యానంలోని అధ్యాయాన్ని పరమాత్మ ఇక్కడికి పూర్తి చేసేస్తున్నాడు. ఈ అధ్యాయంలో సంసారాన్ని ఒక కోణంలో వర్ణించటం ప్రారంభించి, అక్కడి నుంచి జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం సాధ్యం అనే విషయాన్ని రూఢిగా తెలియపరిచి, తాను చెప్పినటువంటి విషయాలన్నిటినీ ఒకసారి సమప్ చేసి, తర్వాత ఈ అధ్యాయంతో తాను చేసే ఉపదేశాన్ని పరమాత్మ ఉపసంహరించేశాడు. ఇలా ఉపసంహారం చేసినటువంటి కపిలోపదేశాన్ని ఉపసంహారం చేసినటువంటి ఈ అధ్యాయం 32వ అధ్యాయం పూర్తయిన తర్వాత 33వ అధ్యాయంలో పైన ఏం జరిగింది అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్పటం ప్రారంభించారు. మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సాకర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్తమోహపటలా తమభిప్రణమ్య తుష్టావతత్వ విషయాంకిత సిద్ధిభూమిం అని. ఏవం నిశమ్య, తన కొడుకు పసివాడు, పరమాత్మ యొక్క అవతారం వచ్చి తాను అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేసరికి, తన మనసులో ఉండేటువంటి సందేహాలన్నీ తీరిపోయేలా ఉపదేశం చేసేసరికి, ఏవం నిశమ్య కపిలస్య, ఆ తల్లి ఆ కపిలస్య వచః, కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్ముడి వాక్యాలను విన్నది,
నిశమ్య జనిత్రి ఆవిడ తల్లే కానీ వింది. సా కర్దమస్య దయిత ఆవిడ వినటానికి మిగతా వాళ్ళు వినటానికి చిన్నపాటి తేడా ఉంది. ఆవిడ యొక్క యోగ్యత చాలా గట్టిది. ఎందుకంటే కర్దమస్య దయిత ఆవిడ భర్త కర్దమ ప్రజాపతి గారు, ఆయన తత్వజ్ఞాని. ఆయన యొక్క సాంగత్యంలో ఈవిడ చాలా యోగ్యతను సాధించుకుంది. కర్దమస్య దయిత కిల దేవహూతి, దీనికి తోడు దేవహూతి అనే పేరు రావటానికి తండ్రి గారి పెంపకం కారణం అవనయింది. తండ్రి గారు స్వయంభవ మనువు గారు ఎంత గొప్పవాడో చెప్పనక్కర్లేదు, భర్త కర్దముడు ఎంత గొప్పవాడో చెప్పనక్కర్లేదు, పుట్టినవాడు విడిగా చెప్పుకోనక్కర్లేదు, పరమాత్మే. తండ్రి పెంపకం, భర్త గారి సాంగత్యంతో పాటుగా ఆవిడికి పరమాత్మే పిల్లవాడుగా వచ్చి ఉపదేశం చేయటం అనేది కూడా అమరింది. ఆ ఉపదేశాన్ని ఈవిడ అందుకుంది. ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రి సా కర్దమస్య దయిత కిల దేవహూతి. ఇన్ని జరిగేసరికి విస్రస్త మోహపటల ఆవిడ యొక్క అజ్ఞానం మొత్తం అక్కడికక్కడ ఊడి కింద పడిపోయింది. విస్రస్త మోహపటల అజ్ఞానం అనేది ఇంతవరకు తెరగా ఆవిడికి పరమాత్మకి మధ్య అడ్డంగా ఉంది. ఆ తెర ఇప్పుడు కిందకి జారిపోయింది, జారి ఎక్కడో పడిపోయింది. విస్రస్త మోహ పటల తమభిప్రణమ్య ఆవిడికి అజ్ఞానమంతా తొలగిపోయేసరికి తన అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి ఆ పరమాత్మ యొక్క రూపానికి, తన పుత్ర రూపానికే ఆవిడ దండం పెట్టుకుంది. తమభిప్రణమ్య తుష్టావ స్తుతి కూడా చేసుకుంది. ఎందుకని స్తుతి చేసింది అంటే ఆయన తత్వ విషయాంకిత సిద్ధి భూమి. తత్వ విషయాంకిత సిద్ధి అంటే తత్వం అనేటువంటి విషయంతో కలిసిన సిద్ధి జ్ఞానం కావాలి అంటే ఆయన దానికి భూమి లాంటివాడు, ఆయన దానికి ప్రవర్తకుడు. ఇలాంటి తత్వ విషయాంకిత సిద్ధభూమి కాబట్టి, సిద్ధిభూమి కాబట్టి జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ప్రవర్తకుడుగా ఆయన ఎదురుకుండా నిలబడి ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞాన ప్రవర్తకుడికి ఆవిడ దండం పెట్టుకుంది, స్తుతి చేసుకోవాలి అని మొదలు పెట్టుకుంది. లేకపోతే తత్వ విషయాంకిత సిద్ధభూమిం అనైనా పాఠం పెట్టుకోవచ్చు. తత్వ విషయాంకిత సిద్ధులు అంటే తత్వజ్ఞానం పొందిన సిద్ధులు చాలామందే ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఈయన భూమి అంటే గురువు లాంటి వాడు, గురువే. తత్వజ్ఞానులందరికీ గురువైనటువంటి, గురువులందరికీ గురువైనటువంటి ఆ పరమాత్మ ఎదురుకుండా ఉంటే ఆయన తనకు గురు రూపంలో వచ్చి ఉపదేశం చేస్తే దండం పెట్టుకోవాల్సిందే కదా, ఆయన్ని స్తుతి చేసుకోవాల్సిందే కదా. కాబట్టి దండము పెట్టుకుంది, స్తుతి చేసుకుంది. కాకపోతే ఫలితం దక్కిన తర్వాత, ఆ ఉపదేశం మనసుకి ఎక్కిన తర్వాత, ఆ ఉపదేశం ద్వారా తనకున్న అజ్ఞానం తొలగిపోయిన తర్వాత ఈ పని చేసుకుంది అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రి సా కర్దమస్య దయిత కిల దేవహూతి విస్రస్తమోహపటలా తమభిప్రణమ్య తుష్టావ తత్వ విషయాంకిత సిద్ధభూమిం లేదా తత్వ విషయాంకిత సిద్ధిభూమిం అనే ఈ శ్లోకంలో దేవహూతి ఏమంటోంది? దేవహూతిరువాచ, అంతా గందరగోళంగా ఉందయ్యా. అథాప్యజోంతఃసలిలేశయానం భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే గుణప్రవాహం సదశేష బీజం దధ్యౌ స్వయం యజ్జఠరాబ్జజాతః. చాలా గందరగోళంగా ఉంది. అజహ పేరుకి ఆయన బ్రహ్మగారు, యజ్జఠరాబ్జజాతః కానీ నీ బొడ్డులో ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వు నుంచి పుట్టుకొచ్చాడు. అజహ పుట్టుక లేనివాడు కానీ యజ్జఠరాబ్జజాతః నీ తామర పువ్వు నుంచి ఆయన పుట్టుకొచ్చాడు. ఇలాంటి వాడైనా సరే, ఇది ఒక గందరగోళం అయితే, ఇలాంటి వాడైనా సరే నీ శరీరం నుంచి తామర పువ్వు బయలుదేరితే అందులోంచి పుట్టుకొచ్చిన వాడైనా సరే నీ యొక్క స్వరూపాన్ని ఆయన అందుకున్నాడా అని అడిగితే సరిగా అందుకోలేదేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే అంతఃశలిలే శయానం, నీ యొక్క రూపాన్ని ఆయన చూశాడు
ఎలా చూశాడు? అంతఃసలిలే శయానం, నీళ్లలో పడుకున్న రూపాన్ని చూశాడు. పడుకున్న రూపాన్నే కదా చూశాడు. భూతేంద్రియార్థాత్మమయం, ఎలా చూశాడు? భూతాలు, పంచమహాభూతాలు, ఆ భూతాల ద్వారా వచ్చేటువంటి ఇంద్రియాలు లేదా ఆ భూతాలలోని విషయాలను గ్రహించేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలను నియంత్రించే ఆత్మ, మనస్సు, వీటన్నిటి ద్వారా తెలుసుకోవలసినటువంటి అర్థాలు, విషయాలు, ఇవన్నీ గనక కలగలిస్తే ఆ కలగలిసిన రూపంతో కలిసిన పరమాత్మ రూపాన్ని చూశాడు. భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే దధ్యౌ. దీనికి తోడు ఆయన చూడటం కొంచెం జాగ్రత్తగానే చూసినట్లే గుణప్రవాహం, సత్, అశేష బీజం అనే 3 తీరులో చూశాడు. గుణప్రవాహం, గుణాలు సత్వం, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ప్రవాహంలాగా ఒకదాని వెంట ఒకటి పరుగులు పెట్టడానికి ఈయనే కారణం అనే దృష్టితో చూశాడు. సత్, ఈయన అన్నిటికీ కారణం అనే దృష్టితో చూశాడు. అలాగే అశేష బీజం, ఈ సృష్టిలో మొలకెత్తేటువంటి ప్రతి మొలకకి ఈయన విత్తనంలా ఉన్నాడు అని చూశాడు. గుణప్రవాహం, సత్, అశేష బీజం అనే తీరులో చూశాడు. అంతవరకే చూశాడు. దధ్యౌ, ఇంతవరకే ఆయన్ని చూడగలిగాడు. ఆశ్చర్యమే ఇది. ఎందుకంటే ఈయన యజ్జఠరాబ్జజాత, ఆయన నుంచే కదా పుట్టుకొచ్చాడు. ఈయన అజహ, నిజానికి జన్మలేనివాడు కదా. ఇలాంటి వాడైనా సరే ఈయన యొక్క పరిపూర్ణ తత్వాన్ని ఎందుకు చూడలేకపోయాడు అనేది ఆశ్చర్యంగా ఉంది. స్వయం యజ్జఠరాబ్జజాత అజహ అథాపి మొత్తం చూడలేకపోయాడు. అలా అయినా సరే ఆయనకి పూర్తి జ్ఞానం అందలేదు. ఎందుకు అందలేదు అంటే సమాధానం ఎవరి దగ్గర లేదు. అలాంటి బ్రహ్మగారికే అందని యొక్క తత్వం, అందని ఒక తత్వం నీ తత్వం అని చెప్పుకోవాలయ్యా. బ్రహ్మాది దేవతలకు కానీ ఎంతటి వాళ్ళకైనా సరే అందని తత్వం నీ తత్వం. అలాంటి తత్వాన్ని ఈరోజు నాకు ఉపదేశం చేశావు అని దేవహూతి గారు అథాప్యజ అంతఃసలిలే శయానం భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే గుణప్రవాహం సదశేష బీజం దధ్యౌ స్వయం యజ్జఠరాబ్జజాత అనే ఈ శ్లోకంలో చెప్తోంది. ఇంకా ఆశ్చర్యం, స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్తవీర్య సర్గాద్యనీహో అవితథాభిసంధి ఆత్మేశ్వరో అతర్క్య సహస్ర శక్తి అనేది ఉంది. బ్రహ్మగారు చూసిన దానికంటే, నీ గురించి తెలుసుకున్న దానికంటే నీ యొక్క తత్వం ఇంకా పైనే ఉంది. బ్రహ్మగారు కేవలం నిన్ను గుణప్రవాహానికి ప్రవర్తకుడుగా మాత్రమే చూశాడు. కానీ స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్త వీర్య సర్గాది. నువ్వు ఈ విశ్వం తాలూకు సృష్టికి, ఈ విశ్వం తాలూకు స్థితికి, అలాగే ఈ విశ్వం తాలూకు ప్రళయానికి కారణం అని చెప్పటం అనేది చేతులు దులుపుకోవటంలాగా అవుతుంది. నీ కారణత్వాన్ని, ఈ జగజ్జన్మస్థితి లయ కారణత్వాన్ని చెప్పుకోవాలి అంటే ఏమని చెప్పుకోవాలి అంటే, ఈ జన్మస్థితి లయాలను నీ చేతికి మట్టంటుకోకుండా నువ్వు చేస్తున్నావు అనే చెప్పాలి. స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే సర్గాది. ఎలా చేస్తున్నావు? గుణప్రవాహేణ, గుణాలను ఒకదాని వెంట ఒకదాన్ని పరుగులు పెట్టిస్తున్నావు. అవి ప్రవాహంలాగా పారుతూ ఉంటే, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి అనే తీరులో పారుతూ ఉంటే, ఆ పారుతున్నటువంటి గుణప్రవాహాన్ని తెలియచేస్తూ నువ్వు ఈ సృష్టికి కారణమవుతున్నావు. విభక్త వీర్య, నీకుండేటువంటి శక్తిని, మాయా అనే అనిర్వచనీయమైన శక్తిని విభజించి నువ్వు సృష్టికి పనికొస్తావు, దానికి వెళ్ళు అని ఒక శక్తిని,
నువ్వు స్థితికి పనికొస్తావు, ఆ పని చెయ్యి అని ఇంకొక శక్తిని, నువ్వు సంహారానికి ప్రళయానికి పనికొస్తావు, కాసేపు ఆగు అని ఇంకొక శక్తిని విడదీసి ఆ శక్తుల ద్వారా పని చేయిస్తున్నావు. నీ చేతికి మాత్రం మట్టి అంటుకోనివ్వట్లేదు. గుణప్రవాహేణ విభక్త వీర్య సర్గాది విధత్తే. ఇంతేకాదయ్యా, అనీహ, ఏ క్రియ నీలో కనిపించడం లేదు, నీ చేతికి మట్టి లేదు, నీ స్వరూపానికి మార్పు లేదు. అనీహ. కానీ అవితథాభిసంధి, నీ సంకల్పానికి అడ్డు లేదు. నీ సంకల్పం తప్పుగా అవ్వటం అనేది జరగనే జరగదు. నీ సంకల్పం మారిపోవటం లేదా నీ సంకల్పానికి వ్యతిరేకంగా జరగటం అనేది జరగనే జరగదు. నీ సంకల్పం ఎప్పటికీ తప్పు కాదు. అవితథ అభిసంధి, నువ్వు ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది. నీ సంకల్పం వరకే ఉంది. నీ సంకల్పం తర్వాత నీ శక్తి ఉంది. ఆ శక్తి పడిపోయింది లేదా మారిపోయింది, చిన్న చిన్న మార్పులతో కూడి ఉంది. ఆ మారినటువంటి శక్తులు, విడివడినటువంటి శక్తులు పనులు చేస్తున్నాయి. ఈ సృష్టి స్థితి ప్రళయాలు జరిగిపోతున్నాయి. సర్గాద్యనీహ అవితథాభిసంధి. దీనికి తోడు ఆత్మేశ్వర, జీవులందరికీ కూడా నీవే ఈశ్వరుడివి, జీవులందరినీ నియంత్రించేవాడివి నువ్వే. జీవులని ఇటువైపు నియంత్రిస్తున్నావు, ఇటువైపు నీ శక్తులతో సృష్టి మొత్తాన్ని నియంత్రిస్తున్నావు, అన్నిటినీ నువ్వే నియంత్రిస్తున్నావు. ఇన్ని రకాల నియంత్రణలకు కావలసినటువంటి శక్తులు అతర్క్య సహస్ర శక్తి అనే తీరులో నీకున్నాయి. అతర్క్య, మిగతా వాళ్ళు కనీసం ఊహించను కూడా ఊహించలేరు. అలాంటి అతర్క్యమైన ఊహించలేనటువంటి సహస్ర శక్తి, వేలకు వేల శక్తులు నీకున్నాయి. ఏ పని కావాలన్నా ఆ శక్తుల ద్వారా నువ్వు చేయించుకోగలవు. నువ్వు ప్రత్యేకించి చేయనక్కర్లేదు. నీకా మట్టంటట్లేదు చేతికి. నీ స్వరూపంలోన చిన్న మార్పు కూడా ఏమీ రావటం లేదు. కానీ ప్రతి మార్పు, ప్రతి ప్రక్రియ జరిగిపోతోంది. అది నీ గురించి ఊహించలేనంత విశేషంగా కనిపిస్తోంది అని దేవహూతి సఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్త వీర్య సర్గాది అనీహ అతర్క్య సహస్ర శక్తి ఆత్మేశ్వర సర్గాది అనీహ అవితథాభిసంధి ఆత్మేశ్వర అతర్క్య సహస్ర శక్తి అనే ఈ శ్లోకంలో చెబుతాం. ఇలాంటి వాడివి కదా, ఇంత గొప్పవాడివి కదా, కానీ సత్వం భృతో మే జఠరేణ నాథ కథన్ను యస్యోదర ఏతదాసీత్ విశ్వం యుగాంతే వటపత్ర ఏకః శేతే స్మ మాయా శిశురంఘ్రిపాన అనేది ఆశ్చర్యంగా ఉంది అంటోంది. సత్వం, నువ్వు ఇంతటి వాడివి కదా, అసలు ఈ జగజ్జన్మ స్థితి ప్రళయాలను నీ చేతికి అంటుకోకుండా చేసేయగలిగిన వాడివి కదా, అప్రతర్క్య సహస్ర శక్తి కదా, ఇలాంటి వాడివైనా సరే భృతోమే జఠరేణ నాథ, నా కడుపులో పిల్లవాడిగా చేరావు, నేను నిన్ను మోసాను. ఆశ్చర్యంగా ఉంది. దీనికంటే ఆశ్చర్యం, కథన్ను ఇది ఎలా సాధ్యం అని నాకు తెలియటం లేదు. యస్యోదర ఏతదాసీద్ విశ్వం యుగాంతే, ఈ సృష్టి మొత్తం ప్రళయకాలంలో నీ ఉదరంలో, నీ కడుపులో దాగి ఉంది, నువ్వే మింగేశావు అని అనుకుంటున్నాము. ఈ విశ్వాన్నే నీ కడుపులో మింగగలిగినంత పెద్దవాడివి నా కడుపులో పిల్లవాడివిగా ఎలా పట్టావు, ఎలా నిన్ను నేను మోసాను తెలియటం లేదు. సత్వం భృతో మే జఠరేణ నాథ కథన్ను యస్యోదర ఏతదాసీత్ విశ్వం యుగాంతే. ఆలోచించి చూస్తే మాత్రం ఒక సమాధానం కనిపిస్తోంది. నువ్వు ఇంత వ్యాపకుడివైనా సరే, ఇంత పెద్దవాడివైనా సరే, తలుచుకుంటే నీ మాయలతో ఎన్ని రూపాలనైనా నువ్వు గ్రహించగలవు. ఉదాహరణకి వటపత్రే ఏకః శేతేస్మ మాయా శిశు అంఘ్రిపాన. మార్కండేయ మహర్షి గారికి ఒక విచిత్ర రూపం చూపించావు. మొత్తం ప్రళయకాలంలో ఉండేటువంటి నీటితో నిండి ఉన్న ప్రాంతం, ఆ ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒక మర్రి ఆకు,
ఆ మర్రి ఆకు మీద ఒక చిన్న పిల్లవాడు పడుకుని ఉన్నాడు. ఆ పిల్లవాడు తన కాలి బ్రొటన వేలిని చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుని చీకుతూ, చిన్నపిల్లలు చీకుతున్నట్టు చీకుతున్నాడు. అలాంటి రూపంలో నువ్వు ఆయనకు కనిపించావు. వటపత్రే, మర్రాకులో నీళ్ళ మీద కనిపించావు. ఏకహ, చుట్టూ ఎవరు లేరు. పసిపిల్లవాడు అక్కడ ఉన్నాడంటే తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, చాలామంది ఉండాలి, ఎవ్వరూ లేరు. ఏకహ శేతేస్మ, చక్కగా నోట్లో ఆ కాలి బ్రొటను వేలు వేసుకుని కూర్చునున్నావు. మాయా శిశువు, నీ యొక్క మాయ సహకారంతో ఆ రూపాన్ని ధరించి అంఘ్రిపాన, నీ కాలి బ్రొటను వేలుని నోట్లో వేసుకుని నీ కాలును నువ్వే తాగుతున్నట్లుగా చీకుతున్నట్లుగా కనిపించావు కదా. అలాంటి ఒక మాయామయమైన రూపాన్ని ధరించి నా కడుపులో చేరావు, నాకు పిల్లవాడిగా పుట్టావు అని చెప్పుకోవటమే సులభంగా ఉండేట్లుంది అని దేవహూతి అంటోంది. సత్వం భృతోమే జఠరేణనాథ కథన్ను యస్యోదర ఏతదాసీత్ విశ్వం యుగాంతే వటపత్ర ఏక శేతేస్మ మాయా శిశురంఘ్రిపాన అనే ఈ శ్లోకంలో. అయ్యా, నువ్వు ఎలా కావాలంటే అలా ఉండగలవు. త్వం దేహతంత్ర ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాంచ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయ తథాయ మప్యాత్మ పథోపలబ్ధయే అనే తీరులో నువ్వు ఎన్ని రకాలుగానైనా ఉండగలవు అని కూడా చెప్తోంది. త్వం దేహతంత్ర, నువ్వు జీవుల కంటే విభిన్నంగా ఉండేవాడివి. జీవులు, ప్రతి జీవుడు దేహం ఎలా ఉంటే అలా నడుచుకుంటాడు. నువ్వు నీకు కావలసినట్లుగా దేహాన్ని నడిపించుకోగలవు. జీవుడు కర్మలతో దేహాలను పుట్టించుకుంటాడు, కర్మలు మాత్రమే చేయగలుగుతాడు. దేహాలను మాత్రం తన అనుకున్నట్టుగా డిజైన్ చేసుకోలేడు. కానీ నువ్వు మాత్రం ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోగలవు. దేహతంత్ర, దేహాలను నీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోగలవు, ఎన్ని కాంబినేషన్స్లోనైనా తేగలవు. దేహతంత్ర. కానీ ఎప్పుడు నువ్వు దేహాన్ని ధరించినా సరే ప్రశమాయ పాప్మనాం, పాపాలను తగ్గించటానికి, పాపులను కాస్తంత దండించి వాళ్ళని సన్మార్గంలో ఉంచటానికి దిగొస్తావు. నిదేశభాజాంచ విభో విభూతయే, నీది వ్యాపకమైన రూపమే అయినా విభో. నిదేశభాజాంచ, నీ ఆజ్ఞలను పాటించే వాళ్ళు ఉన్నారు కదా, నీ వేద రూపంలో ఉండేటువంటి ఆజ్ఞలను పాటించి వైదికమైన ధర్మాచరణ చేసుకునే వాళ్ళు మహానుభావులు ఉన్నారు కదా. అలాంటి నిదేశభాజాం, నీ ఆజ్ఞలను పాటించే వారికి విభూతయే, అన్ని రకాల సంపదలను ఇవ్వటానికి, అందులోనూ జ్ఞానం అనేటువంటి సంపదను ఇవ్వటానికి నిదేశభాజాంచ విభో విభూతయే యథా అవతారా తవ సూకరాదయ. నువ్వు రకరకాలుగా దేహాలను ధరించి దిగి వచ్చావు. అవతారా, నువ్వు దిగావు. అందులోనూ సూకరాదయ, కావాలంటే ఒక వరాహ రూపంలోనూ పుట్టగలవు, కావాలంటే కాంబినేషన్ మార్చి తల మీద సింహం కిందంతా మనిషి అనే రూపంలో పుట్టగలవు. ఎన్ని రకాలుగానైనా సరే నువ్వు పుట్టగలవు. ఎందుకంటే త్వం దేహతంత్ర, దేహాలను నీ ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోగలవు. అలా చేసుకుని నువ్వు దిగుతావు. దిగేది మాత్రం ఒకటి పాపాలను తగ్గించటానికి, మరొకటి ధర్మాత్ములను రక్షించటానికి. అలాగే తథాయమపి ఆత్మ పథోపలబ్ధయే, ఈ దేహం కూడా, ఈ కపిలుడు అనేటువంటి దేహం కూడా ఆత్మ పథోపలబ్ధయే, ఆత్మస్వరూపాన్ని అందుకోవటానికి, ఆత్మ పథం దారి అనేదాన్ని ఉపలబ్ధయే తెలియచేయటానికి, అందరూ తెలుసుకోవటానికి వీలుగా ఈ అవతారం కూడా ఉంది. తథాప్యాత్మపథోపలబ్ధయే, నీ ప్రతి అవతారము నీ యొక్క తత్వాన్ని అందుకోవటానికే ఉంది. అది వరాహ రూపంలో వెలసినా, ఇంకొక రూపంలో వెలసినా, ఇంకొక రూపంలో వచ్చినా, ఏ రూపంలో వచ్చినా సరే నీ తత్వాన్ని అందుకునేందుకు వీలుగానే అందులో చిన్న సందేశమైనా ఇమిడి ఉంటుంది. ఈ రూపం మాత్రం విస్తృతంగా ఉపదేశాన్ని చేసింది. మిగతావన్నీ సూచనప్రాయంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఈ రూపం ప్రత్యేకించి విస్తృతమైన ఉపదేశం కూడా చేసింది అని పరమాత్మను
గురించి దేవహూతి అంటోంది, త్వం దేహతంత్ర ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాంచ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయ తథాయమప్యాత్మ పథోపలబ్ధయే అనే ఈ శ్లోకంలో అంటోంది, నీ గురించి ఎవరు విన్నా, ఎవరు నోటితో పలికినా వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారయ్యా. యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ బ్రహ్మణాద్ యత్ స్మరణాదపి క్వచిత్ శ్వాదోపి సద్య సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్ అని. అయ్యా, నీ నామధేయ శ్రవణాత్, నీ పేరును వింటే చాలు, నీకు సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని వింటే చాలు, లేదా అనుకీర్తనాత్, ఎవరైనా చెప్పగా విని పలికితే చాలు, అర్థం కూడా తెలుసుకోనక్కర్లేదు, అనుకీర్తనాత్, లేదా యత్ ప్రహ్వణాత్, నీకు వంగితే చాలు, వంగి దండం పెట్టుకుంటే చాలు, యత్ స్మరణాత్, నిన్ను ఒక్కసారి తలుచుకుంటే కూడా చాలు, అపి క్వచిత్, ఇవన్నీ కూడా ఎప్పుడో ఒక్కసారి జరిగినా చాలు, నీ పేరు ఒక్కసారి పలకటము, లేదా నీ పేరు ఒక్కసారి వినటము, లేదా నీకు ఒక్కసారి వంగి దండం పెట్టడము, లేదా నిన్ను ఒక్కసారి తలుచుకోవటం అని జరిగినా చాలు, క్వచిత్, క్వాచిత్కంగా ఎప్పుడో జరిగినా చాలు. అలాంటి వాడు ఎలాంటి వాడైనా సరే గొప్పవాడైపోతాడు. శ్వాదోపి సద్య సవనాయ కల్పతే, శ్వాద, కుక్కని చంపి వండుకుని తినేవాడున్నాడు కదా, వాడు కూడా ఈ పనులలో ఏదో ఒక పని ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారి చేసినా సరే శ్వాదోపి సద్య, వెంటనే సవనాయ కల్పతే, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిన వాడి స్థాయికి ఎగిసిపోతాడు. శ్వాదోపి సద్య సవనాయ కల్పతే. అలాంటి పరిస్థితిలో నీ రూపం ఉంటే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్, నీ రూపాన్ని చూస్తే ఏమవుతుంది అని వేరే చెప్పాలా. నీ రూపాన్ని నాకు చూపించావు, అందులోనూ నీ వాస్తవ రూపాన్ని చూపించేలా ఉపదేశం చేశావు, నీ వాస్తవ రూపాన్ని చూడగలుగుతున్నాను, చూడగలిగితే నేను ఏ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకోవాలా అని అంటోంది. యన్నామధేయం శ్రవణానుకీర్తనాత్ యత్ ప్రహ్వణాత్ యత్ స్మరణాదపి క్వచిత్ శ్వాదోపి సద్య సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్ అనే ఈ శ్లోకంలో. దాన్నే వివరించి పై శ్లోకంలో చెప్తోంది, అహోబత శ్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామతుభ్యం తే పుస్తపస్తే జుహువ స్వస్నురార్యా బ్రహ్మానూచుర్నామ గృణంతి ఏతే అని. అహోబత, ఆశ్చర్యం, మహాశ్చర్యం, శ్వపచ, కుక్కను వండుకు తినేవాడు, ఏం తెలియదు వాడికి, కనీసం ఏం తినాలి ఏం తినకూడదు అనే సంగతి కూడా తెలియదు, కుక్కకి మేకకి తేడా కూడా తెలియదు, అలాంటివాడు శ్వపచ. అత ఒకే ఒక కారణంతో గరీయాన్, గొప్పవాడైపోయాడు. ఏంటా కారణం అంటే యజ్జిహ్వాగ్రే వర్తతే నామ, నీ నామధేయం, నీ తాలూకు ఒక పేరు అతని నాలుక కొనల్లో ఉంది. జిహ్వాగ్రే, ఎప్పుడో ఊడి కింద కూడా పడిపోతుంది అది, అదేమి అక్కడే ఉండిపోయే నామ కూడా కాదు, ఏదో ఒక్కసారి పలికాడు. జిహ్వాగ్రే వర్తతే నామ, అందులోనూ తుభ్యం, నిన్ను సంతృప్తిపరచటానికి, నీ యొక్క అనుగ్రహాన్ని సాధించటానికి ఈ నాలుక చివర్లో పేరు ఉందా, ఇంకా చెప్పనక్కర్లేదు. అతో గరీయాన్, అతను ఇదే కారణంతో అందరికంటే గొప్పవాడైపోతాడు. అహోబత శ్వపచ అతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం. అదేంటి, ఒక్కసారి పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తే అందరికంటే గొప్పవాడైతే మిగతా పనులన్నీ ఏమవ్వాలి అంటే, మిగతా పనులన్నీ ఈ పరమాత్మ నామాన్ని ఉచ్చరించడానికి సాధనాలుగా ఉపయోగపడేవే అని అంటోంది. తేపుస్తపస్తే, నీ నామధేయాన్ని పలికే యోగ్యతను సాధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేయవలసిన తపస్సులన్నీ చేసేసినట్లే, చేసేశారు. నీ నామధేయాన్ని పలకటం అంటే తపస్సులన్నీ చేసేసినట్లే, ఎన్నో తపస్సులను పూర్వజన్మలలో చేసుకున్నట్లే. ఎన్నో తపస్సులను పూర్వజన్మలలో చేసుకుంటే ఈ జన్మలో నీ నామాన్ని పలుకుతారు. నీ నామాన్ని ఒక్కసారి పలికితే తపస్సులన్నీ చేసుకున్నట్లే అనే ఫలితాన్ని కూడా పొందుతారు. జుహువు
చేయవలసిన హోమాలన్నీ పూర్వజన్మలలో చేసుకున్నారు, యోగ్యత పొందారు, నామాన్ని పలికారు, ఆహా అన్ని హోమాలు చేసుకున్న ఫలితాన్ని కూడా పొందారు. సస్నుహు ఎన్నో జన్మలలో ఎన్నో తీర్థక్షేత్రాలలో పుణ్యక్షేత్రాలలో స్నానాలు చేసుకున్నారు. ఆ పుణ్యం చక్కగా ఫలించి ఈ నోటి నుంచి నామ ఉచ్చారణ అనేది జరిగింది. వారు స్నానాలన్నిటి ఫలితాన్ని పొందగలుగుతున్నారు. సస్నుహు బ్రహ్మ అనూచుహు ఎన్నో జన్మలలో వేదాధ్యయనం చేసుకుంటూ గురువులు చెప్పగా మళ్ళీ తిరిగి ఆ వేదాన్ని ఉచ్చరిస్తూ అనూచుహు చాలా కష్టపడి వేదాధ్యయనం చేసుకున్నారు. ఆ వేదాధ్యయనాలు చేసుకున్నటువంటి తపస్సుకు ఫలితంగా నీ నామోచ్చారణ చేస్తున్నారు. ఈ నామోచ్చారణ ద్వారా ఆ ఫలితాన్ని కూడా పొందుతున్నారు. బ్రహ్మ అనూచుహు. వీటన్నిటికంటే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఆర్యాహ శ్రేష్ఠులు పూజ్యులు అయిపోతున్నారు. ఎన్నామ గృణంతి ఏతే. నీ నామాన్ని వాళ్ళు నాలుక కొనల్లో ఉంచుకుని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు ఈ ఫలితాలను పొందుతున్నారు. దీన్ని బట్టి చూస్తే నీ నామధేయం ఎంత గొప్పది, నీ నామాన్ని పలకాలంటే ఎంత పుణ్యం కావాలి, నీ నామాల్ని పలికితే ఎంత పుణ్యం వస్తుంది, నీ నామానికే ఎంత ప్రభావం ఉంటే నీ రూపానికి ఇంకెంత ప్రభావం ఉంది, నీ తత్వానికి ఇంకెంత ప్రభావం ఉంది, నీ తత్వాన్ని తెలుసుకుంటే ఏ ఫలితం వస్తుంది అని చెప్పుకోనక్కర్లేదు అని దేవహూతి అంటోంది. అహోబత శ్వపచోతోగరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామతుభ్యం తేపుస్తపస్తే జుహువుస్ సస్నురార్యా బ్రహ్మానూచుర్యన్నామ బ్రహ్మానూచుర్నామ గృణంతి ఏతే అనే ఈ శ్లోకంలో. అందుకనయ్యా తంత్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం స్వతేజసాధ్వస్త గుణప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం అని ఒక్కసారి నమస్కారం చేసుకుని ఊరుకుంటున్నానయ్యా అని దేవహూతి అంటోంది. ఇలాంటి వాడివి తంత్వామహం, ఎలాంటి వాడివి, నీ పేరు చెబితే చాలు, నీ పేరు పలికితే చాలు, నీ రూపము, నీ జగజ్జన్మస్థితిలయ కారణత్వము వీటి గురించి చెప్పుకోనక్కర్లేదు, నీ వాస్తవ స్వరూపం, నీ నిర్గుణ స్వరూపం దీని గురించి అనుకోనక్కర్లేదు, నీకు సంబంధించినవి ఏవైనా సరే చాలా గొప్పగా ఉన్నాయి. అలాంటి తంత్వామహం పరం బ్రహ్మ, పరబ్రహ్మని, పుమాంసం శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి సర్వాంతర్యామిని, ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం ఇంద్రియాలన్నిటినీ తిరగదిప్పి ఇంద్రియాల యొక్క ప్రవృత్తిని మళ్ళించి మనస్సు తాలూకు ప్రభావాన్ని, మనస్సు తాలూకు ప్రవృత్తిని మొత్తాన్ని లోపలికి మార్చి ప్రత్యక్స్రోతసి దాని ప్రవాహాన్ని మొత్తాన్ని తిరగదిప్పేస్తే ప్రత్యక్స్రోతసి ఆత్మని, అలాంటి మనసులో సంవిభావ్యం నీ గురించి ఆలోచన అనేది ప్రారంభమవుతుంది. అలాంటి వాడివి, అలాంటి వాడిని నీ గురించి ఆలోచనే ప్రారంభమైతే, నీ తత్వజ్ఞానం అనేది గనక క్రమంగా అలవడితే స్వతేజసాధ్వస్త గుణప్రవాహం, నీ తేజస్సుతో, నీ వాస్తవ స్వరూప సాక్షాత్కారం ద్వారా తెలిసిన నీ తేజస్సుతో ఈ గుణ ప్రవాహాలను, సత్వరజస్తమో గుణాల తాలూకు ప్రవాహాలను పూర్తిగా ధ్వంసం చేసేటువంటి వాడివి. అలాంటి వాడిని వందే నేను నమస్కరించుకుంటున్నాను. విష్ణుం వ్యాపకుడు అయినటువంటి నిన్ను నేను నమస్కరించుకుంటున్నాను. కపిలం ఇప్పుడు నా ఎదురుకుండా నా పిల్లవాడి రూపంలో కపిలుడి రూపంలో వచ్చినటువంటి నిన్ను నమస్కరించుకుంటున్నాను. వేద గర్భం వేదాలను కడుపులో దాచుకుని ఆ కడుపులోంచే వేదాల సారాన్ని ఉపదేశం చేసినటువంటి నిన్ను నేను నమస్కరించుకుంటున్నాను అని ఆ తల్లి తంత్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం స్వతేజసాధ్వస్త గుణప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం అనే ఈ శ్లోకంలో నమస్కరించుకుంది. తన స్తుతిలో కానీ తన నమస్కారంలో కానీ ఆ పరమాత్మ చేసిన ఉపదేశం తనకు అర్థమైంది అనే భావాన్ని చాలా బలంగా వెల్లడించింది. నాకు అర్థమైంది, నీ తత్వమేంటి, నీ గతి ఏంటి అనే విషయం తెలిసిపోయింది అని చెప్పింది. ఆ తత్వం అర్థమైపోయిన తర్వాత ఆ తత్వాన్ని అందించిన తత్వవేత్త లేదా తత్వస్వరూపుడు అయినటువంటి గురువుకి ఏ విధంగా
ప్రణామాలను చెల్లించుకోవాలో ఆ విధంగా ప్రణామాలను చేసుకుంది, స్తుతి కూడా చేసుకుంది. మనం మాత్రం ఒక విషయం మీద నిలబడిపోదాము. కపిలుడు చెప్పినటువంటి తీరులో ఉపదేశాన్ని అందుకోవటానికి అర్హత సాధించడం ఎలా అనే విషయం మీద నిలబడిపోదాము. ఉపదేశాన్ని అందుకోవటానికి అర్హతనే గనక సాధిస్తే మనము దేవహూతి స్థాయికి ఎగసిపోవటం గ్యారంటీ. దాంతోపాటుగా దేవహూతిలాగా మనకు అర్థమవ్వటం గ్యారంటీ. మనం కూడా ప్రత్యక్స్రోతస్యాత్మని సవిభావ్యం అనే తీరులో చెప్పుకోగలగటం అనేది కూడా గ్యారంటీ. కాబట్టి ఉపదేశాన్ని అందుకునే అర్హత సాధించడం ఎలా అనే విషయం మీద మనం ఎక్సర్సైజ్ చేద్దాము. మనం చేసే ఎక్సర్సైజు సఫలమయ్యి మనకు ఆ ఉపదేశం అందేటువంటి అర్హతను ప్రసాదించమని మాత్రం ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. లీలన్ ఆత్మీయ పాదాంగుళీ వినిర్గతామృతము గ్రొలినట్టి మహాత్మ నీవు కడగిన పూర్వభాగ్యం బుకతన నిపుడు పూని నా గర్భమున నేడు పుట్టితయ్యా అని దేవహూతి ఆ కపిల వైభవం గురించి చక్కగా స్తుతించడం, దాన్ని ఆచార్యముఖంగా మనం శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆలకించడం జరిగింది. నిరంతరము ఆ పరమాత్మ తత్వం మనకు అందజేయమని ఆ దేవదేవుని వేడుకుంటూ శ్రద్ధగా నేడు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 32వ అధ్యాయంలో 30వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ద్వాత్రింశాధ్యాయే శ్లోకాః ఏతద్వై శ్రద్ధయా భక్త్యా యోగాభ్యాసేన నిత్యశః సమాహితాత్మా నిస్సంగో విరక్త్యా పరిపశ్యతి ఇత్యేతత్కథితం గుర్వీ జ్ఞానం తద్బ్రహ్మదర్శనం ఏనావబుధ్యతే తత్వం ప్రకృతేః పురుషస్య చ జ్ఞానయోగశ్చ మన్నిష్ఠో నైర్గుణ్యో భక్తిలక్షణః ద్వయోరప్యేక ఏవార్థో భగవచ్చబ్దలక్షణః యథేంద్రియైః పృథగ్ద్వారైః అర్థో బహుగుణాశ్రయః ఏకో నానేయతే తద్వత్ భగవాన్ శాస్త్రవర్త్మభిః క్రియయా క్రతుభిర్దానైః తపస్వాధ్యాయమర్శనైః ఆత్మేంద్రియజయేనాపి సన్యాసేన చ కర్మణాం యోగేన వివిధాంగేన భక్తియోగేన చైవ హి ధర్మేణోభయచిహ్నేన యః ప్రవృత్తి నివృత్తిమాన్
ఆత్మతత్వావబోధేన ఆత్మతత్వావబోధేన వైరాగ్యేణ దృఢేన చ వైరాగ్యేణ దృఢేన చ ఈయతే భగవానేభిః ఈయతే భగవానేభిః సగుణో నిర్గుణస్వదృక్ సగుణో నిర్గుణస్వదృక్ ప్రావోచం భక్తి యోగస్య ప్రావోచం భక్తి యోగస్య స్వరూపం తే చతుర్విధం స్వరూపం తే చతుర్విధం కాలస్య చ వ్యక్తగతేః కాలస్య చ వ్యక్తగతేః యోంతర్ధావతి జంతుషు యోంతర్ధావతి జంతుషు జీవస్య సంస్కృతిర్బహ్వీః జీవస్య సంస్కృతిర్బహ్వీః అవిద్యా కర్మ నిర్మితాః అవిద్యా కర్మ నిర్మితాః యా స్వంగ ప్రవిశన్నాత్మా యా స్వంగ ప్రవిశన్నాత్మా న వేద గతిమాత్మనః న వేద గతిమాత్మనః నైతత్ఖలాయోపదిశేత్ నైతత్ఖలాయోపదిశేత్ నా వినీతాయ కర్హిచిత్ నా వినీతాయ కర్హిచిత్ నస్తబ్ధాయ న భిన్నాయ నస్తబ్ధాయ న భిన్నాయ నైవ ధర్మధ్వజాయ చ నైవ ధర్మధ్వజాయ చ న లోలుపాయోపదిశేత్ న లోలుపాయోపదిశేత్ న గృహారూఢచేతసే న గృహారూఢచేతసే నా భక్తాయ చ మే జాతు నా భక్తాయ చ మే జాతు న మద్భక్తద్విషామపి న మద్భక్తద్విషామపి శ్రద్ధధానాయ భక్తాయ శ్రద్ధధానాయ భక్తాయ వినీతాయానసూయవే వినీతాయానసూయవే భూతేషు కృతమైత్రాయ భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ శుశ్రూషాభిరతాయ చ బహిర్జాత విరాగాయ బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ దీయతాం శాంతచిత్తాయ దీయతాం నిర్మత్సరాయ శుచయే నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసాం ప్రియః యస్యాహం ప్రేయసాం ప్రియః య ఇదం శృణుయాదంబ య ఇదం శృణుయాదంబ శ్రద్ధయా పురుషः సకృత్ శ్రద్ధయా పురుషः సకృత్ యో వాభిధత్తే మచ్చిత్తః యో వాభిధత్తే మచ్చిత్తః సహ్యేతి పదవీం చ మే సహ్యేతి పదవీం చ మే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ద్వాత్రింశోऽధ్యాయః ద్వాత్రింశోऽధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.
నా